ఇద్దరూ కలిసి నన్ను చెయ్యని తప్పుకి పోలీస్ స్టేషన్ లో పెట్టించారు. అసలు మీరు నా తల్లిదండ్రులని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. ఇప్పుడు కూడా దాన్ని కాపాడటం కోసం ఆ కడియం తీసి బయట పడేశారు. ప్రతి క్షణం దాన్ని కాపాడటానికే ట్రై చేస్తున్నారే తప్ప కనీసం నా మీద జాలి కూడా చూపించట్లేదు. అంటే నీకు దాని మీద ప్రేమే తప్ప నా మీద ప్రేమ లేదు కదా? నేను ఏమైపోయినా పర్లేదు కదా? కావేరి, అలా అనకమ్మా. నాకు నువ్వు వేరు, కార్తీక వేరు కాదమ్మా. నాకు మీ ఇద్దరి మీద ప్రేమ ఉంది. ఆహా, అవునా? అయితే వెంటనే పోలీసులకి ఫోన్ చేసి ఆ రోజు డ్రగ్స్ కుంది నా చిన్న కూతురు కాదు కార్తీక అని పోలీసులకు చెప్పు. చెప్పు. నువ్వు చెయ్యవు, చెప్పలేవు. ఎందుకంటే నీకు కార్తీక అంటే ప్రేమ. నువ్వు దానికి మాత్రమే అమ్మవి, నాకమ్మవి కాదు. అలా మాట్లాడు కావేరి. నీకు పరిస్థితులు అర్థం కావు. నేనెందుకు అలా చేయాల్సి వచ్చిందో నీకిప్పుడు అర్థం అవ్వదు. నువ్వు నా పరిస్థితి అర్థం చేసుకో. అమ్మా అమ్మా అంటూ నీ చుట్టూ తిరిగినందుకు చివరికి నన్ను నువ్వు కూడా మోసం చేశావు కదా. పైగా నీ పరిస్థితిని అర్థం చేసుకోవాలా నేను? పోలీస్ స్టేషన్లో నేను ఎన్ని మాటలు పడ్డానో తెలుసా? అక్కడ నన్ను ఎంత టార్చర్ పెట్టారో నీకు తెలుసా? చూడు చూడు చూడు, ఈ దెబ్బలు చూడు. ఆ రోజు డ్రగ్స్ కొన్నది కార్తీక అన్న విషయం తెలిసి కూడా నన్ను కాపాడలేదు. అమ్మా, నిజం చెప్పమ్మా, నిజం చెప్పమ్మా అని నిన్ను బ్రతిమాలితే నిర్దాక్షిణ్యంగా నా చేతులు నెట్టేశావు. నువ్వు అసలు అమ్మవేనా? కాలమా కాలమా ఈ మట్టి గొంతు వినవే, త్యాగమా త్యాగమా ఈ సత్యమింక కనవే, ఆ మనసులో కొరతలే. నీ ప్రేమనంతా నిన్ను చీకొట్టిన కార్తీక కందించావు. నువ్వంటే నాకు ప్రేమ ప్రేమ అంటుంటే నాకు అన్యాయం చేశావు. అయ్యో, అంత మాట అన్న కావేరి. నేను నీకు అన్యాయం చేయలేదమ్మా. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వలా మాట్లాడుకు తల్లి. వద్దు. ఇక నా దగ్గర మాట్లాడకు. ఈ క్షణం నుంచి నువ్వు నా తల్లివి కాదు. నాకు అసలు తల్లే లేదు. ఉన్నా ఎప్పుడో చచ్చిపోయింది. కావేరి, వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ, కంటి నిండుగా నీరే పొంగి. ఊరుకోరాడమ్మా, చిన్నపిల్ల ఏదో తెలిసి తెలియక మాట్లాడింది. స్వర్గం తానో దుర్గం. బాధలో ఉంది కదా, ఏదో అనేసి వాటిని మనసులోకి తీసుకోకు. కావేరి అన్న మాటల్లో తప్పు లేదు కదండి. తన ప్రతి మాటలో తను పడ్డ కష్టం కనిపిస్తోంది. చెయ్యని తప్పుకి నింద పడింది. తప్పు చేసింది కార్తీక అని తెలిసినా మనం ఆ విషయాన్ని బయటికి చెప్పలేక కావేరికి అన్యాయం చేశామండి. నువ్వు మాత్రం కావాలని చేసేవారానమ్మా. కార్తీకను కాపాడడం కోసమే కదా
నిజాన్ని చెప్పలేకపోయావు. కార్తీక, కావేరి నాకిద్దరు రెండు కళ్ళ లాంటి వాళ్ళు. అందులో ఎవరు ముఖ్యమని అడిగితే నేనేం చెప్పాలండి? కార్తీక తప్పు చేసింది అని నాకు తెలుసు. తను పోలీసులకి దొరికితే ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఎందుకంటే తన ఒంట్లో డ్రగ్స్ ఉన్నాయి. కావేరి తప్పు చేయలేదు కాబట్టి ఎప్పటికైనా నిర్దోషిగా బయటకు వస్తుందని నమ్మకం ఉంది. ఆ ధైర్యంతోనే నిజాన్ని దాచాను తప్ప కావేరిని ఎందుకు బాధ పెడతానండి? నీ బాధ నేను అర్థం చేసుకోగలను రాడమ్మా. నీ ప్రేమ నిష్కల్మషమైంది. అది ఈ రోజు కాకపోతే తరువాతైనా కావేరికి అర్థమవుతుంది. ఈ ఇంట్లో మొదటిసారి నన్ను అమ్మా అని నోరారా పిలిచింది కావేరి. నా కోసం నిలబడింది కావేరి. అలాంటిది ఈరోజు నువ్వు నాకు అమ్మవే కాదు, నేను నీ బిడ్డని కాదు అంటుంటే నా కడుపులో పేగులు కదిలిపోతున్నాయండి. తను కోపంలో 4 మాటలన్నా పర్వాలేదు గాని నన్ను ద్వేషిస్తే మాత్రం తట్టుకోలేనండి. తనంటే నాకు చాలా ఇష్టం. ఏంటి పంకజం, ఎవరికి చపాతీలు చేస్తున్నావు? కావేరి అమ్మాయి గారికమ్మా, ఈ పూట చపాతీలు తింటాను అన్నారమ్మా. అవును పాపం, పోలీస్ స్టేషన్లో ఉప్పు కారం లేని తిండి తిని నోరు చెప్పబడిపోయినట్టుంటుంది కదా, బాగా చేసిపెట్టు. ఇవాళ తప్పించుకున్నా రేపైనా జైలుకు పోవాల్సిందే. అప్పుడు ఎలాగో నీళ్ళ సాంబారు తప్పదు కదా. ఇప్పుడే బాగా వండిపెట్టు. అవును, ఇప్పటికైనా కొంచెం తలపొగరు తగ్గిందో లేదో కొంచెం కనుక్కో. అక్క మాట వినకుండా ఆవిడ మాట విని తిక్కా రోగం బాగా కుదిరిందేమో కనుక్కో పంకజం. లేదంటే ఇంకో డోస్ ఇస్తాను, అప్పుడు ఉన్నదంతా దిగిపోతుంది. ఓకేనా పంకజం? నిన్ను ఏంటి ఏంటి ఊరుకుంటుంటే ఇందాకటి నుంచి ఓ వాగుతున్నావు? చంపేస్తాను. ఏయ్, నన్నే కొడతావా? నిన్ను రావే రా. అమ్మా, ఈసారి బుర్ర పగిలిపోద్ది. ఊరుకుంటున్నాను కదా అని నోటికొచ్చినట్టు వాగితే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావేమో. చీరేస్తా. సుబ్రహ్మణ్యం, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసావా? ఇంకేమైనా పెండింగ్లో ఉన్నాయా? సార్, అయ్యో ఎంత మాట సార్, మీరు వచ్చేసరికి అన్నీ రెడీగా ఉంటాయి సార్. మేడం గారు తీసుకుని మీరు రావటమే ఆలస్యం సార్. మేము వస్తున్నాం. అన్నట్టు బోనస్ ఇస్తున్నట్టు అందరికి అనౌన్స్ చేసావా? అందరికీ చెప్పాను సార్. మన దగ్గర సంవత్సరం క్రితం చేరిన వాళ్ళకు కూడా బోనస్ ఇస్తున్నాం సార్. మిగిలింది 2 సెక్యూరిటీ గార్డ్స్, వాళ్ళు ఈ మధ్యనే జాయిన్ అయ్యారు సార్. వాళ్ళిద్దరిని తప్పించి అందరికీ బోనస్ ఇస్తున్నాం సార్. ఎవరు వాళ్ళు? ఒకరు రామారావు, ఇంకొకరు రాజారెడ్డి సార్. అందరికిచ్చి వాళ్ళకి మాత్రం ఆపడం ఎందుకయ్యా? వాళ్ళకి కూడా అనౌన్స్ చేయి. వాళ్ళు చేరి కనీసం 2 నెలలు కూడా కాలేదు సార్. సుబ్రహ్మణ్యం, బోనస్ అనేది సంతోషంగా ఇచ్చేది. అందరూ సంతోషంగా ఉండి వాళ్ళు మాత్రం ఆ సంతోషంలో పాల్గొనకపోతే ఏం బాగుంటుంది చెప్పు?
కనీసం వాళ్ళకి 1 మంత్ శాలరీ బోనస్ అయినా అనౌన్స్ చేయండి. సార్ వాళ్ళల్లో రామారావు మరీ చేరి 1 మంతే అయింది సార్. నీ డబ్బులు ఇవ్వట్లేదు కదయ్యా. ఆ సెక్యూరిటీ రామారావుకి ఇచ్చే 1 మంత్ బోనస్ శాలరీతో మనం నష్టపోయేది ఏమీ లేదు కదా. నువ్వు మాట్లాడకుండా బోనస్ ఇవ్వు. డూ వాట్ ఐ సే. సార్ గ్రేట్ సార్, నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. మీ అంత సహృదయం ఎవరికీ ఉండదు సార్. సుబ్రహ్మణ్యం, నువ్వు మృదంగం వాయించడం ఆపేసి ఫోన్ పెట్టేయ్. అలాగే సార్. నమస్తే సార్. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదు రాణమ్మా, నేనిచ్చిన ఈ చీర నగ పెట్టుకుంటావో లేదో అనుకున్నాను. ఎలాగైతేనే పెట్టుకున్నావు, అదే సంతోషం. ఆఫీస్కి వెళ్ళాలన్నారు కదా, మరక్కడికి వెళ్ళేటప్పుడు మీ హోదాకి తగ్గట్టుగా ఉండాలి కదా. మనకెన్ని బాధలున్నా పైకి మాత్రం అవి తెలియకూడదు. కంపెనీ యానివర్సరీ అని అందరూ హ్యాపీగా ఎదురుచూస్తూ ఉంటారు. వాళ్ళ ఆనందాన్ని మనం పాడు చేయకూడదు. మనం మంచిగా ఉంటూ నవ్వుతూ కనిపిస్తే వాళ్ళు సంతోషిస్తారు. అందుకే రెడీ అయ్యాను. నీది చాలా మంచి మనసు రాణమ్మా. సంతోషాన్ని 10 మందికి పంచిపెట్టు, కష్టాన్ని నువ్వు ఒక్కడివే భరించు అని ఎక్కడో చదివాను. అది నువ్వు ఈరోజు రుజువు చేస్తున్నావు. పద, అక్కడి నీ చేతుల మీదుగా అందరికి బోనస్ ఇవ్వాలి. నేనెందుకండి? నువ్వే ఇవ్వాలి. అందరూ అదే కోరుకుంటున్నారు. నువ్వే చెప్పావు కదా రాణమ్మా, వాళ్ళందరూ ఆశతో ఎదురు చూస్తుంటారని. వాళ్ళ ఆశను వమ్ము చేయకూడదు. పద. పదండి. రామారావు కంపెనీ స్థాపించి ఈ రోజుకి 20 ఏళ్లైంది. దానికోసం ధర్మతేజ గారు మొదటిసారి ఆయన భార్యతో కలిసి ఇక్కడికి వస్తున్నారు. మేనేజర్ సుబ్రహ్మణ్యం గారు చెప్పారు సార్. అందరూ ఎలర్ట్గా ఉండాలి. సార్ కార్ గేట్లోకి రాగానే అందరూ సెల్యూట్ చేయాలి. అంతా నీట్గా ఉంది కదా? గేటు దగ్గర కాగితం ముక్క కూడా ఉండడానికి వీల్లేదు. ఏం లేదు సార్, అంతా నీట్గానే ఉంది. అదిగో సార్ కారు వచ్చేసింది. అందరూ అలర్ట్ అలర్ట్. ధర్మతేజ గారు అబ్బాయిని చూసాం. మేడం గారు ఎలా ఉంటారో చూద్దాం. తప్పకుండా తప్పకుండా సార్ వస్తున్నారు. అందరూ తప్పండి. జరగాలి జరగాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. స్వాగతం సార్. స్వాగతం మేడం. సుస్వాగతం మేడం. మీ చేతుల మీదుగా నాటిన విత్తనం పెరిగి పెద్దదై మహావృక్షమై మా లాంటి ఎంతో మందికి నీడనిస్తోంది. మీ చల్లని నీళ్ళలో మా కుటుంబాలు 20 ఏళ్లుగా ప్రశాంతమైన ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తున్నాం. సుబ్రహ్మణ్యం సార్, ఇది భజన కాదు సార్, భక్తి సార్.
ఈ విషయంలో మటుకు మా మాటలు భజన అనుకోకూడదు సార్. అది నిజం సార్. మీ వల్లే మేమందరం చాలా ఆనందంగా ఉన్నాం సార్. ఇన్నేళ్ల తర్వాత మీరు పార్వతీ పరమేశ్వర్ లాగా ఇక్కడికి రావటం నిజంగా మేము చేసుకున్న అదృష్టం సార్. సుబ్రహ్మణ్యం, అవన్నీ లేవు గాని ఇన్నాళ్ళు రావడం కుదరలేదు, రాలేదు. ఇప్పుడు కుదిరింది, వచ్చాం అంతే. సార్, మీ అమ్మగారికి బొకే ఇవ్వండి సార్. షటప్. తను నాకమ్మ కాదు. నిజమే సార్. ఇప్పుడు మీకు ఆవిడ బాస్ కదా, మీ బాస్కి మీరే బొకే ఇవ్వండి. సార్, ప్రియా చెప్పింది కరెక్టే సార్. డైరెక్టర్గా మీరే వెల్కమ్ చెప్పాలి సార్. కృష్ణ గారు, మీ చేతుల మీదుగా మీరే మీ అమ్మా నాన్నలకి బొకే ఇచ్చి వెల్కమ్ చెప్పండి సార్. ఇది కొడుక్గా కాదు, కంపెనీ డైరెక్టర్ గా మీరే ఇవ్వాలి సార్. ఇవ్వండి సార్. హార్ట్లీ వెల్కమ్. థ్యాంక్ యూ. వీళ్ళందరూ మన స్టాఫ్, మనమంతా ఒక కుటుంబం. మన కుటుంబ సభ్యులను ఉద్దేశించి మీరు ఏదైనా 4 మాటలు చెప్పాలి. నేనా? ప్లీజ్ మేడం. అవును మేడం, మీరు మాట్లాడాలి. నో, తనకు బయట మాట్లాడడం అంతకు తెలీదు. అవునవును, బయట మాట్లాడడం చేత కాదు, కానీ ఇంట్లో అందరితోనూ ఆడుకోవడం బాగా తెలుసు. ఇంట్లో అయినా బయట అయినా మా అత్త ఎవరినైనా ఒక ఆట ఆడిస్తుంది. అత్తయ్య? నీకు మళ్ళీ చెప్పాలా? తను నీకు అమ్మ అయితే నాకు అత్తే కదా. మై డియర్ స్టాఫ్ మెంబర్స్, మీరు అడిగిన దాంట్లో న్యాయం ఉంది. ఈ కంపెనీకి మా అమ్మ యజమానురాలు. అమ్మా, ఇలాంటి మంచి అకేషన్లో ఆవిడ మాట్లాడడం చాలా అవసరం. కాబట్టి నేను కూడా మీతో పాటు ఏకీభవిస్తున్నాను. అమ్మా, స్టాఫ్తో పాటు నేను కూడా అడుగుతున్నాను. 4 మాటలు మాట్లాడాలి. అది కాదు కృష్ణ, తనకి ఏం పర్లేదు డాడ్, ఒకసారి మాట్లాడితేనే కదా తెలిసేది. ఇంట్లో మా అందరికీ లెక్చర్స్ ఇవ్వడం మా అమ్మకి బాగా అలవాటు. అలాంటి లెక్చర్స్ ఇక్కడ కూడా ఇవ్వమనండి. ఏంటి నువ్వు కావాలని ఇరికిస్తున్నావు? ఎస్, కావాలనే చేస్తున్నాను. మాట్లాడడం చేత కాక నలుగురు ముందు పరువు పోతే
అప్పుడు తెలుస్తుంది. ప్లీజ్ మేడం, మీ అబ్బాయి గారు చెప్పిన తర్వాత కూడా మీరు మాట్లాడనంటే కుదరదు. ఖచ్చితంగా మాట్లాడే తీరాలి. అది కాదు, ఈసారికి వదిలేయండి. నెక్స్ట్ టైం తను మాట్లాడుతుంది. డాడ్, అదంతా ఏం కుదరదు. ది గ్రేట్ బిజినెస్ ఎంటర్ప్రీనియర్ ధర్మతేజ గారి వైఫ్ అయి ఉండి స్టాఫ్తో 4 మాటలు మాట్లాడలేకపోవడమా? మాట్లాడమనండి. మేడం, ఇక లాభం లేదు. మీరు ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. సుబ్రహ్మణ్యం, ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడేంటి, నేను మాట్లాడాలి అంతే కదా? మేడం, పైగా నా ముద్దుల కొడుకువి. నువ్వు మాట్లాడాలమ్మా అని అంటే మాట్లాడకుండా ఉంటానా? మాట్లాడతాను. మనందరం ఒక కుటుంబం. మన కంపెనీ అభివృద్ధిలోకి రావాలంటే కుటుంబ సభ్యులందరూ ఒకరితో ఒకరు అనుకూలంగా, అభిమానంగా ఉండాలి. ఒకరితో ఒకరు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండాలి. అప్పుడే కుటుంబమైనా కంపెనీ అయినా అభివృద్ధిలోకి వస్తుంది. మీ అందరికీ ఓ చిన్న కథ చెప్తాను. ఒక పేద కుటుంబంలో ఒక తల్లికి ఒక కొడుకు, 2 కూతుళ్లున్నారు. ఆ తల్లి ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించింది. ఆ అబ్బాయి బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకున్నాడు. తనకో పెద్ద కంపెనీలో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి రమ్మని పిలిచారు. ఇంటర్వ్యూకి వెళ్ళడానికి తనకున్న డ్రెస్లన్నీ చూసుకుని అందులో ఒక ప్యాంటు షర్టు తీసుకున్నాడు. తీరా వేసుకోబోయేసరికి ఆ ప్యాంటు కొంచెం పొడుగైంది. వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, రేపు నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి, కొంచెం ఈ ప్యాంటుని ఒక 2-3 అంగుళాలు తగ్గిస్తావా అని అడిగాడు. ఆ తల్లి, నాకు ఈ పూట పనుందిరా, మీ అక్కయ్యని అడుగు అని చెప్పింది. ఆ కుర్రాడు అక్క దగ్గరికి వెళ్లి తన ప్యాంటుని 2 అంగుళాలు తగ్గించి కుట్టమని అడిగాడు. తను కూడా వేరే పనిలో ఉన్నానని చెల్లిని అడగమని చెప్పింది. ఆ కుర్రాడు చెల్లెల్ని కూడా అడిగాడు. తనేదో పనుంది, నువ్వే చేసుకోమని చెప్పింది. మంచి పని చేసింది. ఇదొక కథ, దీన్ని మనం వినాలి. ముందు విను. అందరూ బిజీగానే ఉన్నారులే అనేసి పాపం ఆ కుర్రాడే ప్యాంటుని 2 అంగుళాలు కట్ చేసి కుట్టుకుని అక్కడ పెట్టుకుని పడుకున్నాడు. ఒక నిమిషం ఆగు. మేడం గారు ఏదో చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి డిస్టర్బ్ చేయొద్దు. తర్వాత ఇద్దులే గాని ఆగు. అలాగే. కొంత రాత్రి గడిచాక ఆ కుర్రాడి తల్లి పాపం కొడుకు అడిగాడు కదా అని లేచి ఆ ప్యాంటుని మరో 2 అంగుళాలు కట్ చేసి కుట్టెక్కడ పెట్టేసింది. ఆ తర్వాత ఆ కుర్రాడి అక్క కూడా అలాగే 2 అంగుళాలు కట్ చేసి కుట్టేసింది. ఉదయాన్నే ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనుకున్న ఆ కుర్రాడు ప్యాంటు వేసుకునేసరికి అది పనికి రాకుండా పోయింది. దీన్ని బట్టి మీ అందరికీ ఏం అర్థమైంది? ఏ పనికైనా ఒకరితో ఒకరికి కమ్యూనికేషన్ ఉండాలి. కోఆర్డినేషన్, కోఆపరేషన్, ఇవి 2 ఒక కుటుంబానికైనా ఒక సంస్థకైనా చాలా ముఖ్యం. అవి 2 లేకపోతే ఎంత పెద్ద సంస్థ అయినా దెబ్బతినడం తప్పదు.
కుటుంబంలో ఒకరినొకరు ఎలా గౌరవించుకుంటారో ప్రేమతో కలిసుంటారో అలాగే ఒకచోట పనిచేసేవాళ్లు కూడా ఒకరితో ఒకరు అలాగే ఉండాలి. అప్పుడే ఆ సంస్థ అభివృద్ధి చెందుతుంది. ఈ శుభ సందర్భంలో మేమందరం కలిసి ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేశాం. మీరు కాదనకూడదు. మరి ఏంటది? ఇదిగోండి సార్, మా స్టాఫ్ అందరి తరఫున మేడం గారి కోసం ఓ గిఫ్ట్ తీసుకొచ్చాం. ఓపెన్ చేయండి సార్, ఓపెన్ చేయండి సార్. ఇది మీకోసమే మేడం. మా అందరి ముందు సార్ మీ చేతికి రింగు తొడిగితే చూడాలని మా అందరి కోరిక. పెళ్ళయ్యేంత వరకు నేను పెళ్లి చేసుకోకూడదని రూల్ ఏమైనా ఉందా? అయినా నేను దానికంటే పెద్దవాణ్ణి. నేను పెళ్లి చేసుకుంటే వచ్చే నష్టమేం లేదు కదా. నేను చెప్తుంది అదేరా. నువ్వు ప్రియ కంటే పెద్దవాడివి, ఈ ఇంటి పెద్ద కొడుకువి, ఇంటి బాధ్యతలన్నీ తలగెత్తుకోవలసిన వాడివి. అవన్నీ వదిలేసి నీ పాటికి నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఈ కుటుంబం ఏం కావాలి, మేమందరం ఏం కావాలి? అంటే నేను పెళ్లి మానేసి జీవితాంతం మీకు సంపాదిస్తూ పెడుతూ ఉండాలా? నేను కష్టపడి ఉద్యోగం చేసి సంపాదించేది మీ అందరినీ పోషించడానికి అనుకుంటున్నారా? నాకంటూ ఒక జీవితం ఉంది. నా భవిష్యత్తు గురించి నేను ఆలోచించుకోవాలి కదా. అందుకే ఈ పెళ్లి చేసుకున్నాను. రే, ఇది చాలా అన్యాయం రా. ఒక్కసారి దాని మొహం చూడు. మీ అందరి కోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడి ఆటో నడిపి నిన్ను చదివించిందిరా. నాకు వైద్యం చేయించింది. మీ నాన్నని తమ్ముణ్ణి కంటికి రెప్పలా కాపాడుకుందిరా అది. నీ చదువుకి తన కష్టాన్ని పణంగా పెట్టిందిరా. అయితే ఏం చేయమంటారు? ఇప్పటి వరకు నా చదువుకి ఎంత అయిందో లెక్కగట్టి చెప్పమనండి. దానికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాను. ఏమన్నావురా?
వడ్డీతో సహా చెల్లిస్తావా? డబ్బులంటే చెల్లిస్తావు, కానీ కానీ నీ మీద మేమింతకాలం పెట్టుకున్న నమ్మకానికి ఏం చెల్లిస్తావురా? చెప్పరా, ఏం చెల్లిస్తావు? నువ్వు బాగా చదువుకొని ప్రయోజకుడు అవుతావని నీకు కష్టం అనేది అంటూ తెలియకుండా మేం పస్తులుండి నీ కడుపు నింపామే. నీ మీద చూపించిన ఆ ప్రేమకి ఏమిచ్చి రుణం తీర్చుకుంటావురా? చూడండి, నాకు ఈ అమ్మాయి నచ్చింది, ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను, చేసుకున్నాను. ఇది నాకు సంబంధించిన విషయం. దీంట్లో మీరు బాధపడడానికి ఏమీ లేదు. ఇది నీకు సంబంధించిన విషయమా? అంటే మాకు నీకు ఎలాంటి సంబంధం లేదంటావా? నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. నువ్వు ప్రయోజకుడు అవుతావు, మంచి ఉద్యోగం సంపాదించి మీ చెల్లెలు పెళ్లి చేస్తావు, మీ అమ్మని నన్ను బాగా చూసుకుంటావు, మీ తమ్ముణ్ణి చదివిస్తావని ఎన్నో కలలు కన్నాం. మీ అంతట మీరు ఊహించుకుని కలలు కంటే దానికి నేనేలా బాధ్యునవుతాను? నేను ఉద్యోగం చేసి మిమ్మల్ని అందరినీ పోషిస్తానని బాండ్ పేపర్ మీద రాసిచ్చానా? అసలు నేను ఇంత అర్జెంటుగా పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా మీరే. నేను చదువుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి ఉద్యోగం చెయ్యాలి, మీ అందరినీ పోషించాలి అంటూ నా మైండ్ మొత్తం తినేశారు. నా జీవితం అంతా మీకే ధారపూస్తే ఇక నా భవిష్యత్ ఏంటి? అందుకే నాకు నచ్చిన అమ్మాయిని వెంటనే పెళ్లి చేసుకున్నాను. ఇందులో మీరు బాధపడాల్సిన అవసరమేం లేదు. అలా అనుకున్నవాడివి మరి ఏం మొహం పెట్టుకుని మళ్ళీ ఇంటికొచ్చావురా? పోరా, వెళ్ళిపో. నీకు మాకు ఏ సంబంధం లేదు. ఈ క్షణమే నువ్వు మాకు లేవు అనుకుంటున్నాను. వెళ్ళిపో. నాన్న, ఏంటి నాన్న మాటలు? జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోమంటే అన్న ఎక్కడికి వెళ్ళిపోతాడు? వాడెక్కడికి వెళ్తే మనకెందుకమ్మా? మనకి వాడికి ఏ సంబంధం లేదనుకున్న వాడికి ఇక వాడికి మనకి ఏంటి సంబంధం? వెళ్ళిపోమ్మను. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపోమ్మను. ఇప్పుడే 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 వస్తాను. ఏమండి, ఏమండి? ఏమండి, ఆగండి. ఏమండి? ఈ క్షణమే నా కొడుకు చచ్చాడనుకుంటున్నాను. ఏమండి? నాన్న, 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 వద్దు నాన్న, నాన్న, వద్దు నాన్న. నాన్న, ఏంటి నాన్న మీరు చేస్తున్న పని? తప్పు నాన్న, ఇలా చేయకూడదు నాన్న. ఎంత కోపం ఉన్నా మీరు చేస్తున్న పని కరెక్ట్ కాదు నాన్న. లేదమ్మా, ఇదే కరెక్ట్. ఇది ఎప్పుడో చేయాల్సింది.
వీడి నిజస్వరూపం తెలియక ఇన్ని రోజులు నా కొడుకని నమ్మినందుకు నాకు చాలా గొప్ప గుణపాఠమే నేర్పించాడమ్మా. ఈ క్షణం నుంచి వీడికి నాకు ఏ సంబంధం లేదు. అలా అనకండి నాన్న. వీళ్ళని ఇంకా ఇంటి బయట నిలబెట్టడం మంచిది కాదు. ఎవరైనా చూస్తే మన ఇంటి పరువు పోతుంది నాన్న. ఇంకా పరువెక్కడుందమ్మా? పరువెక్కడుంది? ఎప్పుడైతే వీడు కన్న వాళ్ళని వదిలేసి తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడో అప్పుడే మన పరువు ప్రతిష్టలు మంట కలిసిపోయాయి. నాన్న ప్లీజ్ నాన్న, నా మాట వినండి. ముందు వీళ్ళని లోపలికి రమ్మని చెప్పండి నాన్న. నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు. నాకు సంబంధించినంత వరకు వీడు నాకు లేడు. నాన్న 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 ఇదేనా నీ రూమ్? అవును. దీన్ని రూమ్ అంటారా? మా ఇంట్లో వాచ్మెన్ రూమ్ కూడా ఇంతకన్నా బాగుంటుంది. అసలు ఈ బెడ్షీట్ ఏంటి? ఈ బెడ్ ఏంటి? ఓహ్, ఎంత కంపు కొడుతున్నాయో తెలుసా? ఇలాంటి చోట నేను ఉండాలా? నా వల్ల కాదు రవి. ప్లీజ్ మాధవి, కొంచెం అడ్జస్ట్ చేసుకో. కొన్ని రోజులు మనం ఇక్కడే ఉండక తప్పదు. ఆ తర్వాత మనం వేరే చోటుకి మారిపోదాం. ఎలా రవి? నా వల్ల కావట్లేదు. అసలు మా నాన్నే కనుక ఈ పెళ్లి కొప్పుకునుంటే మనకిన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవే కాదు. నేను అదే అనుకున్నాను మాధవి, కానీ మీ డాడీ అలా రివర్స్ అవుతారు అనుకోలేదు. చిన్నప్పటి నుంచి నేనేం అడిగినా కాదనని మా డాడీ నిన్ను పెళ్లి చేసుకుని తీసుకెళ్తే కాదనరు అనుకున్నాను. కానీ ఇలా బయటికి వెళ్ళిపోమంటారని అనుకోలేదు. నా ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. నేను నీకంటే ఎక్కువగానే ఆలోచించాను. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? నీ 50 కోట్ల ఆస్తి నా చేతికొస్తే ఉద్యోగం చేసే పని లేకుండా హాయిగా ఏ బిజినెస్ చేసుకుంటూ ప్రశాంతంగా బతకొచ్చు అనుకున్నాను. కానీ మళ్ళీ వచ్చి ఈ నరకంలోనే బతకాల్సి వస్తుంది అనుకోలేదు. ఏం ఆలోచిస్తున్నావు రవి? ఏం లేదు. నువ్వు కొద్ది రోజులు ఓపిక పట్టావంటే నా జాబ్ పర్మనెంట్ అవుతుంది. ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిందంటే నా శాలరీ పెరుగుతుంది. అప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అంటే అప్పటి వరకు నాకు ఈ నరకం తప్పదన్నమాట. ప్లీజ్ మాధవి, నా కోసం. సరే, నీకోసం అంటున్నావు కాబట్టి ఈ నరకాన్ని అనుభవిస్తాను. తొందరగా మనం ఇక్కడి నుంచి బయటపడాలి. అలాగే. ఇక్కడి నుంచి బయటపడ్డం అంటే స్ట్రైట్ గా నీ ఇంట్లో పడ్డమే. ఆ 50 కోట్లు నా సొంతం చేసుకోవడమే. ఇదిగోండి సార్, ఇక్కడే ఉంది. ఎక్స్క్యూజ్ మీ. కళ్యాణ్, నువ్వేంటిక్కడ? సారీ, నేను నీ ఫ్రెండ్ కళ్యాణ్గా రాలేదు. ఇన్స్పెక్టర్ కళ్యాణ్గా వచ్చాను. చెప్పండి సార్. మిస్ కార్తిక, యు ఆర్ అండర్ అరెస్ట్. దేనికి అరెస్ట్ చేస్తున్నారు? డ్రగ్స్ కేసులో అసలు నేరస్తురాలివి నువ్వేనని, ఆ రోజు కారులో వచ్చి డ్రగ్స్ కొన్నది నువ్వేనని ప్రూవ్ చేసే ఆధారం మాకు దొరికింది. ఆధారమా? ఏంటి ఆధారం? ఇదిగో ఇది. ఆ రోజు సీసీ ఫుటేజ్లో చూసిన కడియం ఇదే. ఇది నీ చేతికే ఉందని, దీన్ని నువ్వే వాడుతున్నావని కావేరి తెచ్చిచ్చింది. సో నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. పోలీస్ స్టేషన్కి వెళ్దాం, పద. అంటే తను చెప్తే నమ్మేస్తారా?
ఏ నువ్వు చెప్పింది నమ్మి నన్ను అరెస్ట్ చేయలేదా? ఇన్స్పెక్టర్ గారు తనని తీసుకెళ్ళండి. అది కాదు కళ్యాణ్. కాల్ మీ సార్. సార్ సార్ అసలు అది అదంతా స్టేషన్లో మాట్లాడుకోవచ్చు, పద. ఒక్క నిమిషం ఆగండి ఇన్స్పెక్టర్ గారు. ఇన్స్పెక్టర్ గారు, మీరు కార్తిక్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదండి. ఇదిగో ఇన్స్పెక్టర్ గారి దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చారు. నువ్వు మధ్యలో చేరి అంతా చెడగొట్టకు. సార్ మీరు తీసుకెళ్ళండి సార్. ఇన్స్పెక్టర్ గారు, కేవలం కడియం ఉన్నంత మాత్రాన తనే నేరస్తురాలని ఎలా అంటారు? కార్లో వచ్చిందని కావేరిని కూడా అరెస్ట్ చేశారు, కానీ తన నిర్దోషం తేలింది. అలాగే పూర్తి ఆధారాలు లేకుండా కార్తిక్ని అరెస్ట్ చేస్తే తర్వాత ఇబ్బంది పడేది మీరే సార్. ఆధారం లేకపోవడమేంటి? ఆ రోజు నువ్వు ఆ కడియాన్ని... కావేరి, నువ్వు మాట్లాడుకో. అక్కకు నీకు మధ్య గొడవలున్నాయని ఇలా పోలీస్ కేసులో ఇరికిస్తావా? తప్పు కదూ? లేదు సార్, ఈవిడ అబద్ధం చెప్తుంది. ఏదో రకంగా కార్తీకని కాపాడాలని చూస్తుంది. ఆ కడియం మా అక్కదే సార్. కావేరి, నువ్వు సైలెంట్ గా ఉండు. అమ్మ మాట్లాడుతోంది కదా. సార్ వీళ్ళిద్దరూ కలిసి మా అక్కను సేవ్ చేయడానికి ఏదో ప్లాన్ చేస్తున్నారు సార్. ముందు తనని అరెస్ట్ చేయండి సార్. ఎలా అరెస్ట్ చేస్తారు కావేరి? కడియం ఒక్కటే ఎవిడెన్స్ కాదు. అదే ఎవిడెన్స్ అనుకుంటే ఇన్స్పెక్టర్ గారు ఒక నిమిషం ఉండండి. పంకజం, పంకజం, వస్తున్నాను అమ్మగారు. అమ్మగారు, ఏది నీ చేతుకున్న కడియం ఒకసారి చూపించు. ఇప్పుడే ఉంటారు సార్. అలాంటి కడియమే తన చేతికి ఉంది కాబట్టి పంకజం కూడా నేరస్తురాలవుతుందా? తను కూడా డ్రగ్స్ కొంది అంటారా? ఓ భలే ప్లాన్ చేసిందే ఈ రాక్షసి. నేను అమ్మ అని పిలవాలనే ఇలా ప్లాన్ చేసిందేమో. నెవర్. అమ్మో ఇదేంటమ్మగారు? నాకు ఉల్లిపాయలు కొనడం తప్ప ఈ డ్రగ్స్ కొనడం తెలియదు అమ్మగారు. ఇప్పుడు చెప్పండి సార్, ఇలాంటి కడియం ఉన్న అందరినీ మీరు అరెస్ట్ చేస్తారా? సార్ మా అక్కని అరెస్ట్ చేస్తారని తెలిసి పంకజానికి సేమ్ అదే కడియం తెచ్చి వేసింది. ఏయ్ పంకజం, నిజం చెప్పు, ఇది నీకిచ్చింది ఈవిడే కదా? సార్ ఇదంతా డ్రామా సార్. కావాలంటే తనకి బ్లడ్ టెస్ట్ చేపించండి. అంతా బయటపడిపోతుంది సార్. ముందు దాన్ని అరెస్ట్ చేయండి సార్. కావేరి, ఏంటిది? అక్కయ్య మీద ఎంత కోపం ఉంటే మాత్రం ఇలాగైనా చేసేది. నువ్వు సైలెంట్ గా ఉండు. డాడీ. ఇన్స్పెక్టర్ గారు, కావేరికి కూడా ఇలాగే బ్లడ్ టెస్ట్ చేయించారు. రిజల్ట్ ఏమొచ్చిందో మీరు చూశారు కదా. కార్తిక విషయంలో కూడా అంతేనండి. నడవరా, నడు. అన్నయ్య,
పద. అన్నయ్య ఆగు. అయ్యో అన్నయ్య నాన్న. వదలన్నయ్య, నీకే చెప్పేది. నువ్వు ఊరుకో బుజ్జమ్మ. వదలన్నయ్య, ఏయ్, ఓ. నా మాట విను. వదలు, వదిలే. బుజ్జమ్మ వీడిక్కడ ఉండడానికి వీల్లేదు. ఏం చేస్తున్నావు అన్నయ్య? ఏంటిది? ఏంటి ఆవేశం? ఆవేశం కాకపోతే ఏంటమ్మా, చూడమ్మా వీడు చేసిన పని. ఆ రోజు నీతో ఏమన్నాడు? నేను చదివి ఉద్యోగం చేసి ఈ ఇంటిని చూసుకుంటాను, చెల్లెలు పెళ్లి చేస్తాను అన్నవాడు ఇదిగో ఈ పిల్లని పెళ్లి చేసుకుని వచ్చాడు. పోనీ అంతటితో ఆగాడా అంటే ఇంట్లో అందరితోనూ చాకరీ చేయించుకుంటున్నాడు. అది చాలదు అన్నట్టుగా మీ వదిలిని కిందకి నెట్టేసిందమ్మా ఈ రాక్షసి. ఏంట్రవి ఇది? నీ కళ్ళ ముందే నన్ను పట్టుకుని రాక్షసి అని తిట్టిపోస్తుంటే అలా చూస్తూ ఊరుకుంటావేంటి? ఇది నాకెంత ఇన్సల్టింగ్ గా ఉందో తెలుసా? నాన్న, నోరుంది కదా అని కోడలన్న మర్యాద కూడా లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు వాక్కండి, బాగుండదు. ఇంకెంతటితో ఆపుతావా? ఏంటి ఆయనకే బుద్ధి చెప్పే అంత గొప్పవాడి అయిపోయావా? నువ్వు ఎంత ఎదిగావనేది ప్రియ చెప్పిందిలే. అది చెప్పకపోతే నువ్వెందుకు ఇక్కడికి వస్తావు? నిన్ను మొదటిసారి చూసినప్పుడు నీ మాటలు విని ఎంత ఆనందించానో తెలుసా? నాకో కుటుంబం ఉంది, నా కుటుంబానికి నేను అండగా ఉండాలి, ఇంటి బాధ్యతలు చూసుకోవాలని మాట్లాడుతుంటే ఎంతో మంచివాడివనుకున్నాను. నువ్వు నా మేనలుడివి అని తెలిసాక పొంగిపోయాను. హ, మా అన్నయ్య కష్టం ఫలించింది, ఏ రోజుకైనా బాధ్యతలు తీసుకుంటావు అనుకుంటే నువ్వే ఒక భారంగా మారిపోతావని నేను అనుకోలేదురా. అందరూ క్లాస్ పీకడం అయిపోయింది, ఇప్పుడు నువ్వు క్లాస్ తీసుకోవడానికి వచ్చావా అత్తయ్య? పెళ్లి చేసుకోవడం తప్ప? ఏ మీరందరూ పెళ్లి చేసుకోలేదా? హ్మ్, చాలా తెలివిగా మాట్లాడుతున్నావు రవి. మేము పెళ్లి చేసుకున్నా గాని ఏ రోజు బాధ్యతల్ని మర్చిపోలేదు. కుటుంబం అంటే కేవలం భార్యాభర్తలే కాదురా, అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, ఇలా అన్ని బంధాలు కలిస్తేనే ఒక కుటుంబం. ఆ కుటుంబ బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. నీ చెల్లెలు అలాగే బాధ్యత తీసుకుంది కాబట్టే ఈరోజు నువ్వు చదువుకున్నావు, ఉద్యోగం సంపాదించావు, పెళ్లి చేసుకున్నావు. హ్మ్, నీ మొహానికి చదువు లేకపోతే, ఉద్యోగం లేకపోతే ఈ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకునేదనుకుంటున్నావా? రవి, ఎన్ని మాటలు పడుతూ మనం ఎక్కడెందుకు ఉండాలి? పద వెళ్దాం. ఆ పని చేయండి. మీ ఇద్దరికి ఇంట్లో ఉండే అర్హత లేదని బయటికి వెళ్ళమంటున్నాను. వెళ్ళండి. వెళ్తాను. నేను మీకు అవసరం లేదనుకుంటే నాకు మీ అవసరం లేదు. నేను మీకేం కాను, మీరు నాకేం కారు. పదమాధవ్ వెళ్దాం. రేయ్ ఆగు, నువ్వు ఈ కుటుంబానికి ఏం కాదు కదా? అయితే నీ సర్టిఫికెట్స్ మీదున్న సన్ ఆఫ్ రామారావు అనే పేరుని చెరిపేసుకుని వెళ్ళరా. నీ డిగ్రీ ప్రియ కష్టార్జితం. తన కష్టార్జితమైన సర్టిఫికెట్స్ అక్కడ పెట్టి వెళ్ళు. అదెలా కుదురుతుంది? కుదరదు కదా? అలాగే కన్న తల్లిదండ్రుల్ని, కుటుంబాన్ని కూడా వదిలేసుకుని పోవాలంటే కుదరదు. చెట్టు ఎంత ఎత్తుకెదిగినా కిందుండే వేర్లని వదిలేసి బతకలేదు. అలాగే మనిషి కుటుంబ బంధాన్ని వదిలేసి బతకలేడు. ఇప్పుడు చెప్తున్నాను, ప్రియ కష్టార్జితం మీద ఎదిగిన నువ్వు ఇక మీదట వాళ్లకు ఆసరాగా ఉండాలి, అండగా నిలబడాలి. నీకొచ్చే జీతం మీ అమ్మ నాన్నల చేతికివ్వాలి. వాళ్లే మిమ్మల్ని చూసుకుంటారు. అర్థమైందా? చూడమ్మా, నువ్వు పెద్దింట్లో పుట్టి పెరుగుండొచ్చు, కానీ నువ్వొచ్చింది ఒక మధ్యతరగతి ఇంటికి. ఇక్కడ కొన్ని పద్ధతులు, కట్టుబాట్లు ఉంటాయి. బంధాలకి, బంధుత్వాలకి విలువివ్వాలి. అవి వదిలేసి నీ ఇంట్లో ఉన్నట్టుంటాను అంటే కుదరదు. ముందు అవి నేర్చుకో.
అత్తగారంటే అమ్మతో సమానం. అలాంటి అత్తగారిని, అది అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనిషిని వదిలేసి ఎలా వెళ్తావు? అది ఎంత తప్పో తెలుసుకో. ముందు మీ అత్తయ్యకి క్షమాపణ చెప్పు. నేనేం కావాలని చేయలేదు, పొరపాటున జరిగింది. కావాలని చేసినా పొరపాటున చేసినా కూడా తప్పు తప్పే. దానికి మీరిద్దరూ క్షమాపణ చెప్పాల్సిందే. చెప్పండి. సారీ అత్తయ్య. నేను కూడా సారీ చెప్తున్నాను. ఇంకోసారి ఇలాంటివి జరగవు. క్షమించండి. రామాధవి, వెళ్దాం. కూర్చో. జాగ్రత్తమ్మా, కూర్చో. పర్లేదండి, చాలా థ్యాంక్స్ అండి. భలేదానివమ్మా. ఇంత నొప్పి పెట్టుకుని నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఎలా ఉంటావమ్మా? ఇంట్లో రానమ్మ కూడా లేదు కదా, నీకు ప్రాబ్లం అవుతుందేమో. ఒకసారి రానమ్మకు ఫోన్ చేసి రమ్మని చెప్పు. అయ్యో వద్దండి, ఇప్పుడు నాకు దెబ్బ తగిలిందని మా రానమ్మకు చెప్తే ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళింది, డిస్టర్బ్ చేయకూడదు. పెయిన్ కిల్లర్ వేసుకున్నాను కదా, ఇప్పుడంత నొప్పి లేదులేండి. సరే, నా ఫోన్ నంబర్ నీకు ఇచ్చాను కదా, ఏదైనా అర్జెంట్ అనిపిస్తే నాకు ఫోన్ చేయి. ఎవరైనా నర్సును పంపిస్తాను. పర్లేదు సార్, మీరు నా గురించి ఆలోచించకండి, నేను బానే ఉన్నాను. సరేనమ్మా, నేను బయలుదేరుతాను. సార్ సార్, ఒక్క నిమిషం ఆగండి, కాఫీ తీసుకొస్తాను. కాఫీనా? భలేదానివమ్మా. ఒకవైపు చెయ్యేలా ఉంటే నాకు కాఫీ తీసుకొస్తావా? అవేమొద్దు, నువ్వు రెస్ట్ తీసుకో. లేదండి, ఇంటికెవరొచ్చినా కనీసం కాఫీ అన్నా ఇవ్వాలని మా రానమ్మ చెప్పేది. తను లేకపోయినా తన పద్ధతులు నేను పాటించాలి. ఒక్క నిమిషం ఉండండి. మరి కూర్చోండి సార్, ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి సార్. అలాగే, సరే. ఒక్క నిమిషంలో వచ్చేస్తాను. పెంపకం అంటే ఇలా ఉండాలి. మనిషి లేకపోయినా తను నేర్పించిన పద్ధతుల కోసం కష్టపడుతుంది. రాణమ్మ, నిజంగా నువ్వు గ్రేట్. నీ చేతిలో పెరిగిన ఎవరికైనా మంచి భవిష్యత్తు ఉంటుంది. నా పిల్లలకు కూడా అలాంటి భవిష్యత్తునిస్తావని నాకు నమ్మకం ఉంది. కాఫీ తీసుకోండి సార్. వద్దంటే వినలేదు కదా, సరేలే.